అక్షయ, ఏమండి? అక్షయ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది అక్షయ? నిన్నే అడిగేది. ఏమండి, మీకు మా అమ్మ గురించి తెలుసు కదా, తెలిసి కూడా మీరెందుకు అక్కడికి వెళ్ళారు? ఆవిడ చేతిలో అవమానపడాల్సిన అవసరం మీకేంటండి? అక్షయ, అది వందన ఫోన్ చేసి అక్కడ జరిగిందంతా చెప్పగానే నేనెంత బాధపడ్డానో తెలుసా? కోపంతో గుండె రగిలిపోయింది. ఇంటికొచ్చిన అల్లుణ్ణి బయట నిలబెట్టి అంతలా అవమానించిన ఆవిడ్ని ఊరికి వదిలిపెట్టకూడదండి. నేను మీకోసమే ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను. చేసిన తప్పుకి ఆవిడ మీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలి. అక్షయ, ఏంటి నువ్వు? అవునండి, పొగరు తలకెక్కి మిమ్మల్ని అంతలా అవమానించినా ఆవిడతో మీకు సారీ చెప్పిస్తాను. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. అవసరం లేదు అక్షయ. అలా అంటారేంటండి? మా నాన్నే కాదు, మిమ్మల్ని ఎవరు అవమానించినా నేను చూస్తూ ఊరుకోలేను. ఇప్పుడు మీరు నాతో వస్తారా రారా? అక్షయ, కోప్పడుకు. ఈ విషయం తెలిస్తే నువ్వు బాధపడతావని నీకు కూడా చెప్పకూడదు అనుకున్నాను. కానీ నీకు తెలిస్తే ఇంతలా రియాక్ట్ అవుతావని నేను కొంచెం కూడా ఊహించలేదు. నాకు అవమానం జరిగితే దానికి కారణం ఎవరైనా సరే చివరికి మీ అమ్మైనా శిక్ష పడాల్సిందే అని తప్పిస్తున్న నీ మనసు నాకు అర్థమవుతోంది అక్షయ. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అత్తయ్య గురించి కాదు, మావయ్య గురించి. అవును అక్షయ, అత్తయ్య చేసిన పనికి మావయ్య చాలా బాధపడ్డారు. నన్ను ఆ పరిస్థితుల్లో చూసి మానసికంగా కుంగిపోయారు. కోపంలో అత్తయ్యని కొట్టడానికి వెళ్ళారు తెలుసా?